అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 6వ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. 5 రోజుల విచారణలో 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. అవినీతి కేసులు హెచ్ఎండిఏ రేరా ఉద్యోగులను కూడా ఏసీబీ విచారించింది. హెచ్ఎండిఏ విభాగంలో కీలక స్థానాలలో శివబాలకృష్ణతో కలిసి పనిచేసిన ఉద్యోగులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు రెరాలోని ఉద్యోగులను సైతం శివబాలకృష్ణ ఎదుట కూర్చోబెట్టి విచారించారు. బాలకృష్ణ అనుమతులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లపైన విచారణ సందర్భంగా ఏసీబీ ఆరా తీసింది. అటు హెచ్ఎండిఏలో ఐరెస్ అపార్ట్మెంట్స్ కి మాన్యువల్ పర్మిషన్స్ ఇచ్చిన వ్యవహారం పైన కూడా ఏసీబీ క్వశ్చన్ చేసింది. కోర్టు వివాదాలలో ఉన్న భూములకు కూడా పర్మిషన్ ఇచ్చాడు శివబాలకృష్ణ. అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 6వ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. 5 రోజుల విచారణలో 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. అవినీతి కేసులో హెచ్ఎండిఏ రెరా ఉద్యోగులను కూడా ఏసీబీ విచారించింది. హెచ్ఎండిఏ విభాగంలో కీలక స్థానాలలో శివబాలకృష్ణతో కలిసి పనిచేసిన ఉద్యోగులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు రెరాలోని ఉద్యోగులను సైతం శివబాలకృష్ణ ఎదుట కూర్చోబెట్టి విచారించారు. బాలకృష్ణ అనుమతులు ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లపై విచారణ సందర్భంగా ఏసీబీ ఆరా తీసింది. అటు హెచ్ఎండిఏలో ఐరెస్ అపార్ట్మెంట్స్ కి మాన్యువల్ పర్మిషన్స్ ఇచ్చిన వ్యవహారంపై కూడా ఏసీబీ క్వశ్చన్ చేసింది. కోర్టు వివాదాలలో ఉన్న భూములకు కూడా పర్మిషన్ ఇచ్చాడు శివబాలకృష్ణ.